గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీలో పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్రభుత్వం పెద్దల హస్తంతోనే గ్లోబల్ సమిట్ వేదిక ఫ్యూచర్ సిటీకి మారిందా? అన్ని వసతులున్న వేదికలను వదిలి ఫ్యూచర్ సిటీని ఎందుకు ఎంచుకున్నారు? రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమీ లేకనే విజన్ 2047 డాక్యుమెంట్ను తెరపైకి తెచ్చారా? 2 రోజుల కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు వేడుకలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. డిసెంబర్ 8, 9వ తేదీలలో నిర్వహించే ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే డెలిగేట్స్ కోసం భారీగా ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ గ్లోబల్ సమ్మిట్ లోనే తెలంగాణ ప్రభుత్వ 2 ఏళ్ల సంబరాలను నిర్వహించాలని భావిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 2000 మంది అతిథులు పాల్గొననున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొదటి రోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన విషయాలతో పాటు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి మార్కు పాలనపై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారట. రెండో రోజు విజన్ 2047 డాక్యుమెంట్ తో పాటు ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేయడం కోసం బస్సులలో ప్రజలను తీసుకొచ్చి గ్లోబల్ సమ్మిట్ ను చూపించాలని భావిస్తున్నారట. అయితే గ్లోబల్ సమ్మిట్ వేదిక ఫ్యూచర్ సిటీకి మారడం చర్చనీయాంశమవుతుంది. మొదట్లో హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ లాంటి వేదికలను పరిశీలించింది ప్రభుత్వం. అయితే రేవంత్ రెడ్డి ఆదేశించడంతో వేదిక మారిందట. అన్ని వసతులు ఉన్న వేదికలు కాదని, ఏమీ వసతులు లేని ఫ్యూచర్ సిటీని ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏంటన్న చర్చ నడుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయనకు సంబంధించిన సన్నిహితుల భూములు ఉన్నాయట. వాటి విలువ పెంచుకోవడంతో పాటు తన మార్కు చూపించడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫ్యూచర్ సిటీలో 2 రోజులు జరిగే గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథుల కోసం ఖరీదైన ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఫ్యూచర్ సిటీలో 3 హెలిప్యాడ్లు నిర్మించడంతో పాటు అతిథులకు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ హెలికాప్టర్లను సిద్ధం చేసిందట. దేశ విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కు 5 స్టార్ హోటళ్లలో 500 సూట్ రూమ్స్ ను బుక్ చేసింది. ఖరీదైన రుచులతో వంటకాలను సిద్ధం చేస్తోందట. జనానికి ఉపయోగం లేకున్నా కోట్లు ఖర్చు చేసి రోడ్లను ఆగమేఘాల మీద వేస్తోందట. దాదాపు 400 కోట్లను 2 రోజుల కోసం ఖర్చు చేస్తోంది రేవంత్ సర్కార్. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వేదికను ఎంపిక చేయడంలో రేవంత్ సొంత ఎజెండా దాగుందనేది మంత్రుల ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయనకు సంబంధించిన సన్నిహితుల భూములు ఉండడం వల్లే వాటి విలువ పెంచుకోవడం కోసం గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. ప్రభుత్వ ఎకానమీని పెంచుకోవడం కోసమే గ్లోబల్ సమ్మిట్ అని పైకి ప్రచారం చేస్తున్నా 2 ఏళ్లలో సాధించిన ప్రగతి లేకపోవడం వల్లే విజన్ 2047 పేరుతో రేవంత్ సర్కార్ హడావిడి చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తుందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు తరహాలోనే రేవంత్ రెడ్డి విజన్ 2047 డాక్యుమెంట్ తెరపైకి తెచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుండి ప్రజల మూడ్ను డైవర్ట్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అటు అధికారులు, మంత్రులు సైతం ఫ్యూచర్ సిటీ వేదికను ఎంపిక చేయడం పట్ల గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశాలతో పైకి సైలెంట్ గా ఉంటున్నారట. ఇంతకు రేవంత్ రెడ్డి చెప్పిన రాష్ట్ర ఎకానమీ పెరుగుతుందా? ఫ్యూచర్ సిటీతో రేవంత్ రెడ్డి మనుషుల జేబులు మాత్రమే నిండుతాయా చూడాలి.